డైలీ అంతా కూడా మీకు ప్రెగ్నెంట్ సారీస్లో చాలా వెరైటీస్ పర్చేస్ చేస్తుంటాయి కదండి. ఇవాళ మనం చెనియా సిల్క్లోనే పార్టీ వేర్ స్టైల్ తీసుకున్నామండి. జనరల్గా మనకి లో రేంజ్లోనే మనకు పెట్టుబడికి అలాంటి వాటి కూడా చాలా బాగుంటుంది. శారీ కూడా మొత్తంతో కూడా మనకు కాపర్ యాంటిక్ అనేది గోల్డ్ అనేది రన్ చేస్తూ వచ్చామండి. మొత్తం మనకు పింక్ బేస్లోనే తీసుకుంటూ శారీలో కూడా మనం చాలా డిఫరెంట్గా ఇచ్చాము. మన ప్రెగ్నెంట్ సారీస్ వచ్చేసి మనకు 2 షోరూమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి దిల్షుఖ్నగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్ర బ్యాంక్ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ మెయిన్ రోడ్ సుందరనగర్ కాలనీలోనే మెయిన్ రోడ్లోనే కనిపిస్తుంటుందండి. రోడ్ మీదకి శారీ అంతా కూడా మనకు పింక్లోనే మనకు రాణి పింక్ స్టైల్లో ఇచ్చాము. దట్టు మనకు ఆరెంజ్ కలర్ తోటి బోర్డర్ అనేది క్రియేట్ చేస్తామండి. ఇన్నర్ లైన్లో అంతా కూడా మనకు గోల్డెన్ తోటి ఒక 1/2 ఇంచ్ వరకు మనకి రన్ చేస్తూ మొత్తం మనకు స్టెమ్ స్లీవ్స్ అంతా కూడా క్రాస్ లైన్స్ లాగా కంటిన్యూగా సారీ స్టార్టింగ్ నుంచి మనకి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ అనేది క్రియేట్ చేస్తూ వచ్చాము. దీంట్లో కూడా ఈ స్టెమ్ స్లీవ్స్లో కూడా మనం చూసినట్లయితే పర్టికులర్ ఒక స్టెమ్కి అంతా కూడా మనకు లీవ్ డిజైన్ అనేది ఇచ్చేస్తూ ఆ లీవ్లో కూడా ఏంటంటే మనకు జూట్ వీవింగ్ అనేది రన్ చేస్తామండి. ఈ స్టెమ్స్కి అంతా కూడా మనకు ఒక డ్రాప్ స్టైల్లో మనకు డిజైన్ అనేది క్రియేట్ చేస్తాం. ఒక స్టెమ్ లీవ్స్ అనేది కంటిన్యూగా ఇచ్చేస్తూ సారీ అంతా కూడా ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు మనకి పార్టీ వేర్ స్టైల్లో చాలా క్లాసీ లుక్ తీసుకున్నామండి. పైన ఏదైతే బార్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బార్డర్ అనేది మనకి కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. రెడ్ కలర్లోనే ఈ సారీ చూసే దాని మీద మనకి కడితే చాలా క్లాస్గా చాలా రిచ్ లుక్ అనిపిస్తుంది అనమాట. జనరల్గా మనకి కాస్ట్లీ సారీ అనిపిస్తూ ఉంటుంది. పట్లనే చూసినట్లయితే పళ్ళ పొట్లో కూడా మనకు అదే డిజైన్ సార్లు ఏదైతే స్టెమ్ స్లీవ్స్ అనేది కంటిన్యూ చేస్తామో అదే డిజైన్ మనకు 3 బాక్సెస్ స్టాల్లో మనకు పళ్ళ పొట్ట అనేది రన్ చేస్తాము. జస్ట్ ఎడ్జ్లో చూసినట్లయితే ఒక 1 ఇంచ్ వరకు మనకు గోల్డెన్ బార్డర్ అనేది రన్ చేస్తామండి. బ్లౌజ్ కూడా ఫుల్ బ్రోకెట్తో తీసుకున్నామండి. యాక్చువల్లీ మనకు బ్రోకెట్ స్టైల్ అంటే మనకు పార్టీ వేర్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది. వర్క్ కూడా చేసుకునే పని లేకుండా చాలా రిచ్ లుక్తో తీసుకున్నామండి. మొత్తం మనకు వర్క్ తోటే మనకు కంటిన్యూగా ఇచ్చేస్తాం అనమాట. కపర్ యాంటిక్ అనేది రన్ చేస్తాం. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెంట్ సారీ చాలా రీజనబుల్లో ఇస్తుందండి. జస్ట్ మనకు 1985 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీ షోరూమ్కి విజిట్ అవుతే ఇంకా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. ఇప్పుడు మనకు 40% 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఈ చెనియా సిల్క్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. చెనియా సిల్క్లో ఏంటంటే జనరల్గా మన దగ్గర మన ప్రెగ్నెంట్ సారీస్లో 1500 నుంచి 4-5,000 వరకు మన దగ్గర పార్టీ వేర్ స్టైల్ అనేది చాలా అవైలబుల్గా ఉన్నాయండి. దీంట్లో వచ్చేసి మళ్ళీ మనకు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఇచ్చామండి. మొత్తం అంతా కూడా మనకు ఎల్లోలో మనకు మ్యాంగో షేడ్ అనేది ఎంటర్ చేస్తూ వచ్చాము. దట్టు మనకు బోర్డర్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బార్డర్ ఇచ్చామండి. అవుట్లుక్ వేస్ట్ అంతా కూడా మనకు గోల్డెన్ బార్డర్ అనేది రన్ చేస్తాము. కాపర్ స్టెమ్స్ అనేది మనకు కంటిన్యూగా మనకు జరీ వర్క్ అనేది రన్ చేస్తూ వచ్చాము. కాపర్ జరీ అనేది మనకు ఒక లీఫ్ బూటీలో మనకు కంటిన్యూగా ఇచ్చేస్తామండి. శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ అనేది రన్ అవుతూ వస్తుంది. చాలా దగ్గర ఉంటుంది అనమాట ఈ డిజైన్. సేమ్ మనం పైన చూడలేట్ పాటు ఏదైతే ఆరెంజ్ బోర్డర్ చూసామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది మనకి కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. పార్టీ వేర్కి ఈవినింగ్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుందండి. పెట్టుబడులకు కూడా మనకు చాలా రీజనబుల్లో ఇస్తుందండి. ప్రెగ్నెంట్ సారీస్ అంతా కూడా మనకు చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తూ ఉంటుందండి. మనది హోల్సేల్ షాప్ కాబట్టి చాలా రీజనబుల్ ఉంటుంది. జస్ట్ పళ్ళపాటు చూసినట్లయితే 3 బాక్సెస్ స్టాల్లో మనకు పళ్ళపాట్లో వేవ్స్ అనేది కంటిన్యూ చేస్తూ దాంట్లో మనకు ఒక బుట్టి అనేది చిన్న బుట్టి కాపర్ యాంటిక్తో రన్ చేస్తాము. బ్లౌజ్ కూడా మనం పార్టీ వేర్ స్టైల్లోనే ఇచ్చామండి. ఒక బ్రోకెట్ అనేది ఇచ్చేస్తుంది. దాంట్లో అంతా కూడా జస్ట్ మనకు బోర్డర్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ రన్ చేస్తాము. బ్రోకెట్తో మనకు టిష్యూ అనేది కంటిన్యూగా ఇచ్చేస్తాము. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెంట్ సారీస్ చాలా రీజనబుల్గా ఇస్తుందండి. జస్ట్ మనకు 1985 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకి ఎమ్రాయిల్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఏంటంటే మనకి ఎమ్రాయిల్ పచ్చ కలర్ అంటాం కదా, యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు గోల్డ్లో వస్తుంటుంది. ఎమ్రాయిల్ గ్రీన్స్ అనేది మనకు గోల్డ్లో మనకు స్టోన్స్ అనేది యూజ్ చేస్తుంటాం అన్నమాట. ఈ కలర్ కాంబినేషన్లో మొత్తం మనకి ఎమ్రాయిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చింది. ఏంటంటే మనకి పట్ల కలర్ కాంబినేషన్ తోటి మనకు స్టెమ్స్ వేవ్స్ అంతా కూడా మనకి కంటిన్యూగా చాలా క్లాసీగా అనిపిస్తూ ఉంటుంది. బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి స్కాబ్లో మనకు ప్లైన్ బోర్డర్ ఇచ్చామండి. గోల్డ్ కలర్ తోటి బార్డర్ అనేది రన్ చేసాము. ఈ స్టెమ్స్ మనకు ఎండింగ్ నుంచి స్టార్టింగ్ వరకు మనకి ఇలానే స్టెమ్స్ అనేది చాలా దగ్గర సారీ మొత్తం ఇలానే క్రియేట్ చేస్తామండి. ఈ ఫ్లవర్ బంచ్ మాత్రం మనకు ఆంటిక్ జరీలో మనకి యాష్ కలర్ అనేది రన్ చేస్తూ మనకి ఆంటిక్ జరీ అనేది రన్ చేసామండి. స్టెమ్స్ లీవ్స్ అంతా మనకు గోల్డెన్ అనేది ఎంటర్ ఇచ్చేస్తాము. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చామో కింద కూడా మనకి సేమ్ అదే బోర్డర్ అనేది రన్ చేస్తామండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. దీనికి ఏంటంటే మనకు పళ్ళు అనేది కొంచెం చేంజ్ చేస్తాం అనమాట.
పళ్ళు డిజైన్ అనేది మనకు కొంచెం చేంజ్ చేస్తూ వచ్చామండి. ఇందులో చూసిన డిజైన్స్లో వేరుగా ఇచ్చాం కదా. దీంట్లో ఒక ట్రీస్ అనేది ఎంటర్ చేస్తూ వచ్చాం. చిన్న మనకు స్మాల్ ట్రీస్ అనేది కంటిన్యూగా ఇచ్చేస్తూ ఆ ట్రీస్లో కూడా ఏంటంటే మనకు గోల్డెన్ అండ్ కాపర్ యాంటిక్ తోటి మనకు ఫిల్అప్ అనేది గ్రాండ్ తీసుకున్నాం. లీవ్ డిజైన్ అనేది మనకు సేమ్ మనకి ఎంబ్రాయిడరీ కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చాము. ఎడ్జ్ పాట్లో వచ్చేసి మనకు గోల్డెన్ అనేది రన్ చేస్తామండి. బ్లౌజ్ కూడా వేరియేషన్ చిన్న డ్రాప్స్ అనేది ఒక పోల్కో డ్రాప్స్లోనే మనకు చిన్న డ్రాప్స్ అనేది ఎంటర్ చేస్తూ వచ్చాం. బ్రోకెట్ 2 సైడ్స్ మనకి హ్యాండ్ పర్పస్ డిజైన్ ఇచ్చామండి. బోట్ నెక్ అలా యూజ్ చేసుకున్న చాలా బాగుంటుంది. లేదన్నా 3/4 హ్యాండ్స్ అలా కానీ స్టిచింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీలో చాలా బెస్ట్ ప్రైస్కి ఇస్తుందండి. జస్ట్ మనకి 1980 రూపీస్కి అవైలబుల్ ఉన్నాయండి. చెనియా సిల్క్లో మన దగ్గర నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉన్నాయండి. 1500 నుంచి మన దగ్గర చాలా ఐటమ్ అనేది లాంచ్ చేస్తామండి. ఇది వచ్చేసి మనకు పీచ్లోనే అదొక షేడ్ అండి. బ్రిక్ పీచ్ అంటారు అనమాట. జనరల్గా ఇది మనకు కొంచెం రేర్ కాంట్రాస్ట్. యాక్చువల్లీ మనం పీచ్లో చూస్తుంటాం కదా, ఇది మనకు బ్రిక్ పీచ్ అనమాట. కలర్ కూడా కొంచెం మనకు రేర్గా వస్తూ ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే కూడా బోర్డర్ అంతా కూడా మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చామండి. మనకు సాకిన్ పింక్ తోటి మనకు బోర్డర్ అనేది రన్ చేసాము. దాంట్లో మనకు గోల్డెన్ బోర్డర్ అనేది రన్నింగ్ ఇచ్చామండి. అంతా కూడా మనకు గోల్డ్ బోర్డర్ ఇచ్చామండి. మనకు పింక్ కలర్ బోర్డర్ ఇచ్చాము. ఈ స్టెమ్స్ అంతా కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలానే చాలా దగ్గర మనకి ఈ స్టెమ్స్ మనకు బ్రాడ్ లైన్స్ తోటి కంటిన్యూగా ఇచ్చేస్తాం. మనం పట్లర్ చూసినట్లయితే ఈ స్టెమ్స్లో కూడా మనం పట్లర్ డిజైనర్ వేర్లో చేయించామండి. మొత్తం ఒక బోటిక్ స్టాల్లో మనకు డిజైనర్ పీసెస్ స్టాల్లో ఇచ్చేసాము. ఆ లీవ్స్కి అంతా కూడా మనకి యాష్ కలర్ తోటి ఆంటిక్ జరీ అనేది రన్ చేస్తూ వచ్చామండి. సేమ్ మనకు పని ఏదైతే బోర్డర్ చూస్తామో ఎగ్జాక్ట్ అదే బోర్డర్ అనేది మనకు కింద కూడా రన్ చేస్తూ వచ్చామండి. 2 సైడ్స్ మనకి అదే బోర్డర్ ఇచ్చాము. పళ్ళ పాట్ చూసినట్లయితే కూడా 3 వేరియేషన్ డిఫరెంట్గా మనకు ఒక పాట్ అంతా కూడా మనకు హాఫ్ పాట్ స్టాల్ వచ్చేస్తూ మనకు 1 by 1 స్టెప్స్ లాగా మనకు స్టెమ్స్ అండ్ ఫ్లవర్ డిజైన్ అనేది మనకు చిన్న ఫ్లవర్స్ మనకు క్యూట్గా ఇచ్చామండి. పళ్ళంతా కూడా మనకు స్టెమ్స్ అనేది చాలా దగ్గర ఇచ్చేస్తాం అనమాట. జస్ట్ బ్లౌజ్ కూడా మనకు పార్టీ వేర్ స్టైల్ ఇచ్చామండి. ఏంటంటే మనకు అకేషన్ పర్పస్కి అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది. మొత్తం మనకు బ్రోకెట్ స్టాల్ తీసుకుంటూ దాని నుంచి అంతా కూడా మనకు పింక్ హ్యాండ్ పర్పస్ మనకు 2 సైడ్స్ బోర్డర్ అనేది తీసుకున్నాము. దీని కాస్ట్ కూడా మన ప్రెగ్నెన్సీ చాలా రీజనబుల్ ఇస్తుందండి. జస్ట్ మనకి హోల్సేల్ షాప్ కాబట్టి జస్ట్ 1980 రూపీస్కి మనకి చెనియా సిల్క్లో నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇవే కాదండి, మీ షోరూమ్కి విజిట్ అవుతాం. మన దగ్గర 1500 నుంచి చెనియా సిల్క్ అనేది చాలా లాంచ్ చేస్తున్నామండి. ఇప్పుడు మనకు 40%, 50% ఆఫర్స్ ఉన్నాయండి. ఆఫర్స్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. మన 2 షోరూమ్స్లో అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకి దిల్షుఖ్నగర్ కోనార్క్ డయాగ్నోస్టిక్ దగ్గర ఆంధ్రవన్ కాలనీలో ఒక షోరూమ్ ఉందండి. ఇంకో షోరూమ్ వచ్చేసి మనకి ఎర్రగడ్డ రైతు బజార్ ఆపోజిట్లోనే ఉంటుందండి. మెయిన్ రోడ్ కనిపిస్తూనే ఉంటుంది. 2 షోరూమ్స్లో అవైలబుల్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.